ఆస్ట్రేలియా దేశం అండర్ 16 16 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేస్తూ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల పిల్లలు సైబర్ బుల్లింగ్కి గురి కాకుండా ఉంటారని, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని, దాంతోపాటు వాళ్ళు ఆన్లైన్ సోషల్ మీడియా ప్రభావానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటారని చెప్పి కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తుందన్నమాట. దీనికి సంబంధించి అంటే 16 సంవత్సరాల్లో పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ అనేది డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంటేషన్లోకి రానుంది. ఒకవేళ కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన ఈ రూల్స్ కనుక ఫాలో కాకపోతే దాదాపు 32 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు ఫైన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటా నడిపిస్తుంది. ఆ తర్వాత టిక్ టాక్ బైట్ డాన్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. అండ్ ఎక్స్, ఇంతకుముందు ట్విట్టర్ అంటున్నాం. అదేవిధంగా యూట్యూబ్ ఓన్డ్ బై ఆల్ఫాబెట్. వీటన్నిటితో యువత చాలా చెడు ప్రభావాలకి గురవుతున్నారనమాట. మనం ఫ్రాన్స్లో చూస్తే దాదాపు ఇలాంటి ప్రపోజలే ఫ్రాన్స్లో కూడా చేశారు. అండర్ 15 వాళ్ళకి కంప్లీట్గా బ్యాన్ చేయాలని. అయితే అక్కడ ఒక ఎగ్జామ్షన్ మినహాయింపు ఇచ్చారు. అండర్ 15 వాళ్ళకి ఓపెన్ చేయాలంటే పేరెంట్స్ కన్సెంట్ ఉంటే సరిపోద్ది. కానీ ఆస్ట్రేలియా లాలో పేరెంట్స్ కన్సెంట్ ఉన్నా సరిపోదంట. ఎవరు చెప్పినా వినరు. అండర్ 16 వాళ్ళు కంప్లీట్గా ఈ సోషల్ మీడియా మొత్తం బ్యాన్ అంట.